హాయ్ అండి. నమస్తే. అరకపూడి కౌసల్యాదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందాము. ఇక కథలోనికి వెళితే, నిన్ను కోరి కోడలను చేసుకున్న వాళ్లకు చెయ్యి సేవలన్నీ. నా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకు నా పుస్తకాలన్నీ అలా కిలుకుతావు? బాణాల వంటి ఆ మాటలకు ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది కాచాయిని. తీక్షణంగా మృంగేసేట్టు చూస్తున్న శ్రీనివాసరావు మొహంలోకి చూడలేక తలవాల్చి మెల్లగా సమాధానమిచ్చింది. మీకు కాలేజీకి టైం అవుతుంది, పుస్తకాలు తీద్దామని. ఆ వద్దరేస్తావు. అల్మారాలో ఉన్నవన్నీ నెత్తినెట్టుకు వెళ్ళమంటావా? పల్లెటూరి మొహం. టైం టేబుల్ తీయటం కూడాను బ్రతుక్కి. ఆ చికాకులో పుస్తకాలన్నీ అటు ఇటు గిరవాటేయడం మొదలెట్టాడు శ్రీనివాసరావు. ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియక వస్తున్న దుఃఖం ఆపుకుంటూ నిల్చుంది కాత్యాయిని. ఏం చేస్తున్నావే కాత్యాయిని? అత్తగారి అరుపు విని గబగబా కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళింది. పిలిచారా అత్తయ్య? మెల్లగా అడిగింది అత్తగారి దగ్గర నిల్చుని కాత్యాయిని. అబ్బే, ఎందుకు పిలుస్తాను? హాయిగా రాత్రనక పగలనక గదిలో దూరి కూర్చోమంటాను. సిగ్గులేక ఇంకా నిల్చుని అడుగుతున్నావా? ఇలా అయితే వాడి చదువు సాగినట్టే. ఆ పద్మకి రమణకి స్కూల్ టైం అయింది, అన్నాలు పెట్టు. వాడికి కాలేజీ టైం అయింది, ఇక వెళ్ళనియ్యి. కాలేజీకి వెళ్తున్నారు, ఏం కావాలో కనుక్కుందామనే వెళ్ళాను. ఇంతవరకు ఇక్కడ పని చేస్తూనే ఉన్నానుగా అత్తయ్య, చాలా మెల్లగా అన్నది కాత్యాయిని. దానితో రుక్మిణమ్మ కోపంతో రెచ్చిపోయింది. ఓయమ్మ, ఎదురు సమాధానాలు కూడా వచ్చినట్టే నీకు చిలక తల్లి. ఇంకా ఏమో పల్లెటూరు దాను అనుకున్నాను. ఇదిగో చూడు, నువ్వు గొప్పింటి పిల్లవే కావచ్చు. మీ అమ్మకి ఒక్కగానొక కూతురివై గారాబంగా పెరిగితే పెరిగి ఉండొచ్చు. నాకు మాత్రం కోడలివే. ఇక్కడేమీ 10 మంది నౌకర్లు లేరు. చచ్చినట్టు అన్ని పనులు చేయాల్సిందే, తెలుసా? నేను చేయనలేదు కదండి, విస్మయంతోనే అడిగింది కాత్యాయిని. నోరు మూసుకుని పోయి చెప్పిన పని చెయ్యి. భర్తేమిటి, పిల్లలేమిటి, ఈనాటికి ఒక్కళ్ళు నన్ను ఎదిరించి ఎరగరు. ఇన్నాళ్లకు నువ్వు బయలుదేరావన్నమాట. నీ ఆటలేమీ ఇక్కడ సాగవు. దాసి దానికెంత విలువో నీకు అంతే, తెలుసా? గర్జించింది రుక్మిణి. అవి మాటలో తోటాలు, ఎదుటనున్నది మనిషో రాక్షసో, అసలంతంత మాటలనటానికి కారణమేమిటో తెలియక ఆశ్చర్యంతో అవమానంతో శిలాప్రతిమలా నిల్చునిపోయింది కాత్యాయిని. అమ్మతో వాదులాడుతూ కూర్చోవడమేనా? నాకేమైనా కాస్త అన్నం పెట్టేదుందా? వెళ్ళిపోమ్మంటావేమిటమ్మా వదిన? అధికారంగా అడిగింది ఆడబిడ్డ పద్మ. కూర్చోమ్మా, పెడతాను. కన్నీళ్లు తుడుచుకుంటూ వడ్డనకు ఉపక్రమించింది కాత్యాయిని. దరిద్రగొట్టు మొహమా, ఏమంత ఆపద వచ్చిందా నా ఏడుపు? ఏడుస్తూ నా పిల్లలకు అన్నం పెట్టక్కర్లేదు. వెళ్ళి ఆ కుళాయి దగ్గర చెంబులున్నాయి, తోమి తీసుకురా అని ఆజ్ఞాపించింది రుక్మిణి. కళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోయింది కాత్యాయిని. నిన్న సాయంకాలం వచ్చావో లేదో, అప్పుడే ఎందుకమ్మా నీకు పనులన్నీ? అయినా పని మనిషి ఏమైంది? మామగారి కంఠం విని చెంబులు తోముతున్న కాత్యాయిని లేచి నిల్చుంది. ఆమె ఏదో సమాధానం చెప్పేలోగానే ఎటు నుండో వచ్చిన రుక్మిణమ్మ అందుకుంది. మీ ముద్దుల కోడలు మరేమీ అలసిపోవడం లేదు, వెళ్ళి భోజనం చేయండి, వడ్డించాను. అయినా మీకెందుకు ఇంట్లో ఆడవాళ్ల గొడవ? మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఉమాపతి. రుక్మిణమ్మ దాటి కోడలి పైకి త్రిప్పింది. అయితే నువ్వు మామగారి ఎదుట అలా గెడకర్రలా నిల్చుంటావేమే కాచాయిని? మామగార్లకి బావగార్లకి కనిపించటం మా ఇంటా వంటా లేదు. వారి రాకను నేను గమనించలేదండి. అయినా తండ్రి గారెంతో మామగారంత కాదా? అమాయకంగా ప్రశ్నించింది కాచాయిని. నోర్మి, ఆ ఎదురు సమాధానాలే వద్దన్నాను. చెప్పినట్టు విని చచ్చినట్టుండు. ఎంతసేపు తోముతావు ఆ వెధవ 4 చెంబులు? త్వరగా రా, వంటింట్లో ఎంగిళ్ళెత్తి కంచాలు కడగాలి. రసరసలాడుతూ వెళ్ళిపోయింది రుక్మిణి. మౌనంగా అనుసరించింది కాత్యాయిని, కడిగిన చెంబులు చేత్తో పట్టుకుని. అందరి భోజనాలు అయిన తర్వాత పనంతా పూర్తిగా చేయించుకుని అప్పుడు మ్రొక్కుబడిగా కాత్యాయినికి అన్నం వడ్డించింది అత్తగారు. ఆ కృతదినమే క్రొత్తగా ఇంట్లో అడుగుపెట్టడం, భర్త అనాదరణ, అత్తగారి అనవసర అదిరింపులు క్రొత్తగా అనుభవిస్తున్న కాత్యాయిని అందున మృంగేసేట్టు చూస్తూ నిల్చున్న అత్తగారి ఎదుట సరిగా భోజనం చేయలేకపోయింది. తిని తినకుండా లేచిపోయింది. అందుకైనా రుక్మిణమ్మకి ఏమీ జాలి దయ కలగనే లేదు. ముఖ్యమైన గదులు తాళం వేసుకుని కోడలికి ఇల్లు జాగ్రత్త అని చెప్పి పొరిగిళ్లకు పెత్తనాలకు వెళ్ళిపోయింది.
తన ముఖమైనా చూడని భర్త బండెడు చాకరీ నెత్తిన పెట్టి నిష్కారణంగా దూషిస్తున్న అత్త, అధికారం చలాయించే మరుదులు, ఆడపడుచులు వచ్చిన మర్నాడే ఈ విధంగా ఉంటే ఇక ముందెలా ఉంటుందో తన మనుగడ ఈ ఇంటిలో. సినిమాలో గయ్యాళి అత్తగారులను చూచి హాయిగా నవ్వేది, మళ్లీ మళ్లీ చూసి వినోదించేది. కానీ అత్తగారు కాపురం అంటే తెలియని రోజులవి. ఇప్పుడు సినిమాని మించిపోయింది అనుభవం, నవ్వే శక్తిని హరించి వేసింది. ఆలోచించుతున్న కాచాయిని సైకిల్ బెలివిని తలెత్తి చూసింది. శ్రీనివాసరావు కాలేజీ నుంచి వచ్చాడు. సగం సంతోషంతో, సగం బెదురుతో లేచి వెళ్లి కాఫీ, పలహారాలు ఇచ్చింది. కానీ అతడు వాటిని కన్నెత్తి కూడా చూడకుండా ఇల్లు దొడ్డి అంతా కలయ వెదికాడు. బాధతో, అవమానంతో తలవాల్చి నిల్చుంది కాత్యాయిని. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మను అమ్మ ఎక్కడుందో చూసి తీసుకురావే అని పురమాయించాడు శ్రీనివాసరావు. రుక్మిణమ్మ వచ్చి కొడుకును, కోడల్ని పరిశీలనగా చూసింది. క్షణంలో గ్రహించేసింది పరిస్థితి. భార్యాభర్తలు ఇరువురి మధ్యన సఖ్యతాన్యోన్యతలు లోపించాయన్నమాట. ఇంకేం, తన అధికారానికి అసలే తిరుగులేదు. అయితే మొగుడికి కాస్త అన్నం పెట్టుకోవడం, కాఫీ ఇచ్చుకోవడం కూడా చేతకాదన్నమాట. ఇంకెందుకే, నా పై సవారు చేయటానిక? బొగ్గులు నొక్కుంటూ అడిగింది కాచాయిని. కాచాయిని మౌనంగా గది నుండి నిష్క్రమించింది. నాకొద్దు ముర్రో అన్నాడమ్మా బిడ్డ, నేనే కట్టబెట్టాను ఈ మూగి ముద్దుని. ముక్కు చేదుతూ దీర్ఘాలు తీసింది రుక్మిణి. అప్పుడే అరుణోదయమైనది. ఏదో పని ఉండి వంటగదిలో ఉన్న కాత్యాయిని దొడ్లోకి వస్తూ వస్తూ ఏవో గుసగుసలు వినరాగా ఆగిపోయి వెనక్కు తగ్గి శ్రద్ధగా వినసాగింది. అయితేను ఇంకా లేవలేదట రుక్మిణి క్రొత్త కొడలు మందస్వరంలో విడ్డూరంగా ప్రశ్నిస్తుంది పక్కింటి వెంకాయమ్మ. ఏం చెప్పనమ్మా, ఏదో మహానర్థం వాటిల్లినట్టు నుదురు కొట్టుకుంది రుక్మిణి. వాడు చదువుకున్న పిల్ల కావాలో అని గోలెట్టినా వినకుండా దాన్ని కట్టబెట్టాను. చదువుకున్నదైతే ఏ పని చేత కాదు, 9 గంటలకు నిద్రలేస్తుంది. దానికి ఎదురు మనమే చెయ్యాలి. ఇలాంటి పల్లెటూరి మొద్దు అయితే నోరు మూసుకు పడి ఉంటుంది. ఏ పని చేయమన్నా కడకు కొట్టినా తిట్టినా అనుకున్నాను. అయినా కర్మ, ఒక్క పని చేత కాదు. ఒక్కతే కూతురు కదూ, దొన్నపోతులా పెరిగిందేమో మరి గారాబంగా. చూసావా, ఇంకా నిద్ర లేవలేదు అత్తింటి కోడలు. పనెందుకు లేవమ్మా, చక్కగా 50,000 కట్నం తెచ్చిపోసింది. మా కోడలు ఉంది, ఎందుకు బోడి బొమ్మలా వచ్చి నిల్చుంటుంది. ఎంత చాకరీ చేస్తే మాత్రం ఎందుకు ధనం సాటి వస్తుందా? అయినా బాగా అదుపులో పెట్టి కోడల్ని. ఇంకా నిద్ర లేవకపోతే ఎలాగా? కాదు మరి, నేను వదిలిపెడతాను దాన్ని. వారం తిరిగేసరికి దారిలోకి తెచ్చేయను. అది సరే గాని, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ఒక కుంచెడు ఇస్తావేమిటి? ఓ ₹1/2 ఇస్తాను. దానికేం, అలాగే పట్టుకెళ్ళు. అయితే డబ్బు తెచ్చావా? ఇదిగో 6 అణాలు, మిగిలిన తర్వాత సర్దుతానులే. అలాగే, ఇవిగో బియ్యం, త్వరగా తీసుకో, ఎవరైనా చూస్తారేమో. చాటు నుండి వింటున్న కాత్యాయిని వెలుపలికి వచ్చింది. ఏమిటా మాటలు, వెంకాయమ్మ గారు అంటూ. కంచుగంట లాంటి కాత్యాయిని కంఠం వింటూనే వెంకాయమ్మ ఒడిలో మూట కడుతున్న బియ్యం జార విడిచింది. రుక్మిణమ్మ కొంగున కడుతున్న డబ్బులు జార విడిచి నివ్వెరపోయి నిల్చుంది. ఏమిటండి వెంకాయమ్మ గారు, మీరు చేసే పని? అత్తగారికి కోడలికి మధ్య తంపులెట్టి మీ బాగు మీరు చూసుకుంటున్నారన్నమాట. వెళ్ళండి, ఇంకెప్పుడైనా ఈ గడప త్రొక్కారా మర్యాద దక్కదు. మీ డబ్బులు మీరు పట్టుకుపోండి. కదలరే, ఉరిమింది కాచాయిని. వంగి చల్లా చెదిరే పడిపోయిన డబ్బులు ఏరుకోసాగింది పొరుగామె. అప్పటికి కాస్త నివ్వెరపాటు నుండి తేరుకుని ధైర్యం సంతరించుకున్న రుక్మిణమ్మ కోడలి మీదకి తారాజువ్వలా లేచింది. నీకెన్ని గుండెలే, నా ఇంట్లో నాపైన అధికారం చేస్తున్నావు. ఏం, ఈ ఇంట్లో కాపురం చేసే ఆశ లేదా నీకు? కాచాయిని బెదరలేదు, తేరిపారా చూసింది అత్తగారి వైపు. అందరికీ భగవంతుడు ఎన్ని గుండెలు ఇచ్చాడో నాకు అంతే. కానీ అత్తగారు, మీరు చేస్తున్న పని ఏమిటో ఒక్కసారి తెలివిగా ఆలోచించి చూడండి. నేను తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం, పూజ ముగించుకున్నాను. కాఫీ, టిఫిన్లు తయారుగా చేసి ఉంచాను. వంట ప్రయత్నంలో ఉన్నాను. మీరు ఇప్పుడు లేచి పైగా కోడలింకా నిద్రలేవలేదని పొరుగావిడతో చెప్తున్నారు. ఆవిడ స్వలాభం కోసం మరో 4 పుల్లలు వేస్తుంది. ఇంటి గుట్టు పరిలోకి చెప్పుకోవడం మనకే హాని, అప్కీర్తి. ₹2 చేసే విలువైన బియ్యం ఒక అర్ధకో అర్ధణాకో ఆవిడకు పోసేస్తున్నారు. ఇల్లు గుల్ల చేసేటువంటి పనులెవరికి నష్టం? ఇంటికి దీపమైన ఇల్లాలే ఇల్లు గుల్ల చేయడమా? నిగ్గదీసి ధైర్యంగా అడిగింది కాచాయిని.
నిన్నగాక మొన్న వచ్చిన కోడలు తన దొంగతనం పట్టేయడం, పైగా సన్నగా చివాట్లు వేయటం చూస్తే రుక్మిణమ్మకు కోపం ఉడకమొత్తున మిళితమై నిప్పు త్రొక్కిన కోతిలాగా అయిపోయింది. అదే కాక గడిచిన వారం రోజులు నోరు వాయి లేక బండచాకిరి అంతా చేసి తిట్టిన తిట్లన్నీ మోగగా సహించిన పిల్ల ఈరోజు ఇంత కరోడాలాగైపోయిందేమా అని ఒక పక్క విపరీతమైన ఆశ్చర్యం కలుగుతుంది. దానితో అతిరహస్యం బహిరంగమైపోతుందనే జ్ఞానం కూడా లేకుండా తోక త్రొక్కిన త్రాచులా లేచింది కోడలిపైకి. అవురా, ఈనాటికి భర్త పిల్లలు ఒకరైనా నా మాటని ఎదిరించి ఎరగరే? నువ్వెంత దానివే నాకు నీతులు నేర్పడానికి? ఆరిపోయే ముందు దీపం నీలాగే ఎగిరెగిరి పడుతుందట. నడు బయటికి, నీ దిక్కున్న చోట చెప్పుకో. నా ఇంట్లో ఒక క్షణం ఉండవు. నడు బయటికి దారి చూపిస్తూ గావు కేకలెట్టింది రుక్మిణమ్మ. తేలికగా నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వింది కాచాయిని. మీ తెలుగు తక్కువతనానికి జాలి వేస్తుంది అత్తయ్య. రమ్మనే వరకే మీ ఇష్టం, కానీ పొమ్మనడానికి మీరెవరు? ఒకనాడు మీరే విధంగా కోడలై ఈ ఇంటికి వచ్చారు. నేను ఈనాడు అలాగే వచ్చాను. మీ తర్వాత ఈ ఇంటికి అధికారిని నేను. కోడల్ని కూడా కూతురులాగే చూసుకుని గౌరవం ఇచ్చి గౌరవం నిలుపుకోవాలి, కానీ ఇటువంటి పరిస్థితులు రానియకూడదు. ఏమిటేమిటి? మెడబట్టి గెంటుతాను మర్యాదగా పోకపోతే. ఉండు, నీ మొగుడికే చెప్తాను పొగరాంచమని బెదిరించింది రుక్మిణి హేళనగా. అతి నిర్లక్ష్యంగా చూసింది కాచాయిని. అది మీకెవరికి తరం కాదు. ఇంట్లో ఒకరు తప్పు త్రోవను నడుస్తుంటే దిద్దే అధికారం ఎవరికైనా ఉంటుంది. చిన్న పెద్ద భేదం అధికారాలు మరచి మంచిని గ్రహించి చెడును వదిలిపెట్టడంలోనే వ్యక్తి గౌరవం, కుటుంబ గౌరవం నిలుస్తాయి. ఆ పైన మీ ఇష్టం. నాకు వంటింట్లో పనుంది అంటూ వెనుదిరిగి ఇంట్లోకి పోబోయిన కాచాయిని నిర్ఘాంతపోతూ చటుక్కును 2 అడుగులు వెనక్కి వేసింది. ఏమో పెద్దగా అరవబోతున్న రుక్మిణమ్మ కూడా నోరు మూసేసుకుని ప్రతిమలా నిల్చుంది. కారణం, భర్త ఉమాపతి గుమ్మం నిలువునా నిల్చుని చూస్తున్నాడు. వదనంలో అసహన క్రోధరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండి వింటున్నాడో మరి ఈ సంభాషణ. మామగారి ఎదుట గౌరవంగా తల వంచి నమ్రతతో ప్రక్కకు ఒదిగి నిల్చుంది కాచాయిని. ఏమిటి, ఇంకా తెల్లవారకుండానే ఈ గొడవంతా? భార్యను ప్రశ్నించాడు ఉమాపతి. అంతవరకు వినోదం తిలకిస్తున్న వెంకాయమ్మ గబగబా కంగారుగా నడిచిపోతూ నిష్క్రమించింది. ఆమెను, ఆమె చేతిలోని డబ్బులను పరీక్షగా చూస్తూ తిరిగి రెట్టించాడు ఉమాపతి. ఏమిటి గొడవ? ఏముంది, అంతా మీ తెలివి తక్కువ, మీరిచ్చిన అలుసే. నిన్న చెంబులు తోముతుంటే కోడలు అలసిపోతుందని వగలిపోయారు మీరు. ఆ అలసు చూసుకుని అది ఇప్పుడే నన్ను ధిక్కరిస్తుంది. నేను తిట్టినా మాట్లాడని మీరు కూడా ఈనాడు నన్ను నిలదీసి అడుగుతున్నారా? అయ్యో భగవంతుడా, నా కొంపలో నాకే ఎన్ని పాటలు తెచ్చిపెట్టావురా. ఇంకా నేను ఈ కాపురం చేయలేను తండ్రోయ్. ఆమె రౌద్రం, అహంకారం కన్నీటిగా రూపాంతరం పొంది బిగ్గరగా శోకాలు పెట్టసాగింది. ఇటువంటి ప్రవర్తనలు, శోకాలు, విపరీతాలు ఎరుగని ఉన్నత సంస్కార కుటుంబం నుంచి వచ్చిన కాచాయిని విస్తుపోతూ చూస్తోంది అత్తగారిని. నోర్మి, సిగ్గుచేటు అని భార్యను మందలించి, ఏం జరిగిందమ్మా కాత్యాయిని? ఆ బియ్యమేమిటి, నువ్వు అలకబోసావా అని ప్రశ్నించాడు ఉమాపతి. ఒక్కసారి కళ్ళెత్తి మామగారి వైపు చూసి తిరిగి వాల్చేసింది కాత్యాయిని. నిన్న మామగారి ఎదుట నిల్చున్నందుకే కోప్పడింది అత్తగారు. ఇక ఇప్పుడు మాట్లాడితే ఇంకేమంటుందో సందేహిస్తూ బెదురుతూ రుక్మిణమ్మను చూస్తూ నిల్చుంది కాత్యాయిని. పర్వాలేదమ్మా, చెప్పు రెట్టించాడు ఉమాపతి. ఈసారి కాత్యాయిని ధైర్యంగా చూసింది మామగారి వైపు. మీ అంతవారికి చెప్పేపాటి దానను కాను, కానీ పరిస్థితి అటువంటిది. క్షమించండి. చూశారుగా వెంకయ్యమ్మ గారిని, ఈ బియ్యాన్ని. స్త్రీల చేతికి డబ్బు దొరకని నిరంకుశ సంసారాలన్నీ ఇలాగే అదో మార్గాన్ని పడ్డాయి. కుటుంబ ఔన్నత్యం, హైన్యతలతో నిమిత్తం లేదు దీనికి. మగవారు ఈ విషయాలు తెలిసి తెలివిగా ప్రవర్తించాలి అంటూనే కాత్యాయిని చకచకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిర్ఘాంతపోయాడు ఉమాపతి. ఏమిటి, 50 ఏళ్లు నెత్తికొచ్చిన తనను, 30 ఏళ్లుగా కాపురం చేస్తున్న తనను, 20 ఏళ్లైనా నిండని కోడలి పిల్ల తెలివిగా సంసారం నిర్వర్తించమని సలహా ఇవ్వడమా? కాత్యాయిని వెళ్తున్న దిక్కే చూస్తుండిపోయాడు ఉమాపతి. రుక్మిణమ్మకు సందు దొరికింది. చూసారా ఎంత పొగరెక్కిపోయిందో అది, మిమ్మల్నే వెక్కిరిస్తుంది అన్నది రొప్పుతూ.
కోడల్ని మందలించుదామని వెళుతున్న ఉమాపతి ఏదో ఆలోచన రావడంతో టక్కున ఆగిపోయాడు. కోడలు చిన్నపిల్ల, నేను పెద్దవాడిని. ఎందులో? బుద్ధిలోనా? ఎన్నాళ్లుగా అనేక మంది నన్ను, నా కుటుంబాన్ని నవ్వి హేళన చేస్తున్నారు. కారణం నాకు తెలుసు, కానీ నివారణోపాయం అది తెలియకే కదా ఎంతవరకు వచ్చింది. కుటుంబ పరిస్థితి కారణం, నివారణోపాయం అన్నీ కలిపి ముక్తసరిగా 3 మాటలతో సౌమ్యంగా చెప్పింది. అదైనా నా బలవంతంపై. తెలివైనది, కుటుంబ క్షేమం కోరినది గనుక ధైర్యం చేసి చెప్పింది. అది అతి సౌమ్యంగా, ఎవరిపైనా నిందారోపణలు లేకుండా, ఎవరినీ పేరెత్తకుండా జనాంతికంగా మాట్లాడింది. ఆమెపై ఆగ్రహించడం అపరాధం. పిన్నవారి నుంచైనా సరే మంచిని పెద్దలు సిగ్గుపడకుండా స్వీకరించిన నాడే భూతలం స్వర్గతుల్యమవుతుంది. లాభనష్టాలు, పరువు, మర్యాదలు ఆలోచించకుండా ఇంట్లోని సరుకులు భార్య ఆ విధంగా చాటుమాటును అమ్ముతుందంటే కారణం తానామె చేతికి డబ్బు దొరకనీయకపోవడమేగా. కుటుంబం అన్న తర్వాత అనేక ఖర్చులుంటాయి, పైకి కనిపించవు. ప్రతిదీ చెప్పాలంటే చెప్పేవారికి కష్టమే. అంతటి కుటుంబాన్ని, గృహాన్ని దిద్దే బాధ్యత గల వ్యక్తికి అందు నిమిత్తమయ్యే డబ్బు మీద కూడా కొంత స్వతంత్రం ఉండాలి అనుకుంటూ వంటగది వైపు నడిచాడు ఉమాపతి. వంట ఇంట్లో పద్మ, రమణ, కాత్యాయనిపై అధికారం చలాయిస్తున్నారు. ఏం వదినా, మేము లేచి అరగంట పైగా అయింది, ఇంతవరకు కాఫీ నీళ్లు లేవు మా ముఖాన. గొంతు. అది రమణ. నేను కాఫీ టిఫిన్లు తయారు చేసి ఉంచి 3 గంటలు పైగా అయింది. రావడం మీదే ఆలస్యం. కూర్చోండి, ఇస్తాను మృదువుగా సమాధానం చెప్పి ఆడపడుచులిద్దరికీ కూర్చోవడానికి 2 పీటలు వాల్చింది కాత్యాయని. ఓహో, హేళనగా ప్రారంభించింది పద్మ. అయితే వదిన ఏది? వంటిల్లు ఎక్కడున్నది అని వెతుక్కుంటూ రవ్వాలన్నమాట మేము. ఎంత దర్జా వచ్చింది నీకు? మా గదులలోకి తెచ్చివ్వాలి రేపటి నుంచి, తెలిసిందా? అధికారపూర్వకంగా అన్నది. చేస్తున్న పని ఆపి లేచి నిల్చుంది కాత్యాయని. వస్తున్న కోపం ఆపుకుంటూ వీలైనంత సౌమ్యంగా మాట్లాడటానికి ప్రయత్నించింది. చూడండమ్మా పద్మ, మీరు చిన్నపిల్లలు, మీకేం తెలియదు. మీరు పెరిగిన పరిస్థితులు అటువంటివే. ఇవాళ నేను ఈ ఇంటికి వచ్చినట్లే మరో 2 ఏళ్లు పోతే మీరు పెళ్ళై భర్త ఇంటికి వెళ్తారు. అక్కడ అత్త, ఆడపడుచులు, మరుదులు ఇలా మిమ్మల్ని అగౌరవం చేస్తే మీకెట్లా ఉంటుంది? కూతుళ్ళు, కోడళ్ళు సఖ్యంగా, ప్రేమగా ఉంటేనే కుటుంబం శాంతంగా, గౌరవంగా నిలుస్తుంది. నన్ను మీరు గౌరవిస్తే మీపై నాకు ప్రేమ పుడుతుంది. అంతేకాని ఎందుకీ అక్రమాలను అధికారాలు? చదువుకుంటున్నారు కూడాను. ఆ మాత్రం గౌరవంగా ప్రవర్తించడమే తెలియదా? చెడుకు చెడే రుచిస్తుంది, కానీ మంచి బాగుంటుందా? వదిన చెప్పిన మంచి మాటలు వాళ్ళ చెవికెక్కకపోగా వదిన తమకెదురు తిరుగుతున్నదనే అక్కసు అధికమైపోయింది వాళ్లకు. దానితో పద్మ తారాజువలా లేచింది. ఏమమ్మాయ్, నువ్వు పెద్ద ఏనాందారు రాయుడు గారి ఏకైక పుత్రికవైతే కావచ్చు, కానీ మాకేమీ లెక్కలేదు. అందాల అద్దాల మెడలో పుట్టి పెరిగానని వెర్రవేగడానికి వీలు లేదు. అత్తారింట్లో చచ్చినట్టు పడుండాల్సిందే. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావేమిటి? అందంగా, నాజూకుగా లెక్చర్లు ఇవ్వడానికి. నువ్వు కాదు, నీ తాత దిగి వచ్చినా మమ్మల్ని మార్చలేడు. పద్మ. కాత్యాయని అదిలింపు విన్న పద్మ, రమణలు ఉలిక్కిపడ్డారు. ఊరుకున్న కొలది హద్దు మీరి మాట్లాడుతున్నావు, జాగ్రత్త. కేవలం నాపై అధికారం చలాయించడం, నన్ను కించపరచడమే నీ ఉద్దేశమైతే అది ఎంత మాత్రం సాగదని నిష్కర్షగా చెప్తున్నాను. అవిగో కాఫీ, పలహారాలు. కిక్కురు మనకుండా బయటకు పోయి మీ పనులు చూసుకోండి. ఇంతకంటే మీతో అధికంగా మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అంటూ తన పనిలో మునిగిపోయింది కాత్యాయని. చూడే అమ్మ, ఈ వదిన కళ్ళు నులుముకుంటూ గారాబంగా ఏడుపు మొదలెట్టింది పద్మ. అమ్మ చూడక్కర్లేదు, అన్నీ నేనే చూస్తున్నాను. ఉమాపతి కంఠం గంభీరంగా వినిపించడంతో రాన్పడిపోయి ఏడుపు మానేసి బిక్కమోహంతో నుంచింది పద్మ. ఆకుచాటును నక్కింది రమణ. చేస్తున్న పని వదిలి లేచి నిల్చుంది కాత్యాయని. వదిన ఎలా మాట్లాడుతున్నది? నువ్వు మాట్లాడే తీరేలాగుంది. పద్మను తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు ఉమాపతి. పద్మ వంచిన తలెత్తలేదు. పెద్దవాళ్లతో ప్రవర్తించవలసిన తీరు అదేనా? మాట్లాడవేం పద్మ? ఏం రమణ? గర్జించాడు ఉమాపతి. కోడల్ని తిడతాడు చూసి ఆనందించుదామనుకున్న భర్త వెనకాలే వచ్చిన రుక్మిణమ్మకు ఆశాభంగమై కోపం తారాపదాన్నంటింది. అవ్వవ్వ, ఎలాంటి మనిషి అలా మారిపోయారు? కోడల్ని మందలించటం అట్టే పోయి కూతుళ్ళను, పసిపిల్లల్ని హడలు కొట్టేస్తున్నారా? అప్రతిష్ట.
బుగ్గలు నొక్కుకుంటూ రంగంలో ప్రవేశించింది రుక్మిణి. తల్లిని చూడగానే బావురమంటూ మీద పడిపోయారు పద్మ, రమణాను. ఊరుకోండమ్మా, ఊరుకోండి. మహాతల్లి అడుగెట్టిందో లేదో అప్పుడే సంసారానికి ఎన్ని తిప్పలొచ్చాయరా భగవంతుడా. శోకాలెడుతూ ముక్కు చూదేయసాగింది రుక్మిణి. అవమానంతో, అసహ్యంతో, బాధతో భారంగా భూమిలోకి వాలిపోయింది కాచేయని తల. నోరు మెదపనంతసేపు చేయించే ఊడిగాలకు, ఆడిపోసే మాటలకు అంతం లేదు. సరైన జవాబు చెప్తే జరుగుతున్న రాద్ధాంతమిది. ఇక ఏదీ దారి? ఆలోచనామగ్నమైన కోడల ముఖాన్ని పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు ఉమాపతి. అంతలో ఏమిటి ప్రొద్దున్నే ఈ గోల అంటూ వచ్చాడు శ్రీనివాసరావు. కానీ అక్కడ తండ్రిని చూడగానే వెనకకు జంకి మాట్లాడకుండా అందరినీ పరిశీలిస్తూ నిల్చున్నాడు. రుక్మిణమ్మకు కొడుకును చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చింది. చూడు నాయనా చూడు, నువ్వే చెప్పు. ఈ పసిపిల్లలిద్దరూ వచ్చి కాఫీ అడగడం తప్ప మామ కోడలు కలిసి ఇలా తిట్టి ఏడిపించేస్తున్నారు వాళ్ళని. ఈనాటికి మీరెవరైనా నన్ను ఎదిరించి ఎరుగుదురా? ఇది ఇక ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నీ ఇష్టం వచ్చినట్లు కానీ ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే చేస్తున్నావా? నా ఇష్టమే ఉంటే ఇలాంటి ముద్దుని కట్టుకుంటానా అంటూ వెనుదిరిగాడు శ్రీనివాసరావు. తనకు ఆ గొడవే అనవసరమైనట్టు. భూదేవి బద్దలు కావేం తల్లి, నిష్కారణంగా ఇందరి ముందు అపరాధిని నిల్చోబెట్టినట్టు నిల్చోబెట్టావా? నీలో ఇముడ్చుకోరాదు అని మౌనంగా తనలో తాను వాపోతున్నది కాత్యాయని. ఏమిటో ఈ సంసారం, ఈ మనుష్యులు, ఈ ప్రపంచం అంతా మాయగా అయోమయంగా గిరగిరా తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి కాత్యాయని కళ్ళకు. అంతవరకు మౌనంగా పరిశీలిస్తున్న ఉమాపతిక సహించలేకపోయాడు. అది వరకెవరూ కని విని ఎరుగినంత ఉగ్ర రూపం దాల్చాడు. ఒరేయ్ దౌర్భాగ్యుడా, ఆగు! వెళ్ళిపోతున్న శ్రీనివాసరావు ఆ కేకకు మరబొమ్మలాగా టక్కున ఆగిపోయాడు. ఎలారా? ఆజ్ఞానుబద్ధుడై పిల్లిలా వచ్చి నిల్చున్నాడు. అతడికి ఊహలు, ఉద్దేశాలు అయితే చాలా ఉన్నాయి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అసమర్థుడు. తల్లిదండ్రుల ముందు పిల్లి అయిపోతాడు. పంచి ప్రాణాలతో 4 ప్రాణాలు పనిచేయవు వారి ముందు. ఏది తలెత్తిడు చూడు. మరో ఆజ్ఞ జారీ చేశాడు ఉమాపతి. బలవంతంగా భయపడుతూ తలెత్తి తండ్రి వెంక చూశాడు శ్రీనివాసరావు. ఏది ఇంతకు ముందు వాగిన వాగుడు మళ్ళీ వాగు. ఆ పిల్ల ముద్ద గద్దించి అడిగారు కొడుకును. మౌనంగా గ్రుడ్లప్పగించి చూడసాగాడు శ్రీనివాసరావు. మాట్లాడమేం? రూపంలోనా, గుణంలోనా, విద్యలోనా, ఎందులో ముద్దుగా కనిపించిందిరా నీకు? ఉరిమాడు ఉమాపతి. చదువులో భయపడుతూనే గొణిగాడు. ఎంఏ చదువుతున్న శ్రీను. మూర్ఖుడా అంటూనే చెంప చెళ్ళు మనిపించారు ఉమాపతి. వద్దు మావయ్య, వద్దు. నా కారణంగా ఎవరిని బాధ పెట్టవద్దు. బ్రతిమాలతో కంగారుగా వచ్చి తండ్రి కొడుకులిద్దరి మధ్య నిలిచింది కాత్యాయని కన్నీళ్లతో. మరొకప్పుడైతే రుక్మిణి నానా రభస చేసి ఉండేదే కానీ కదిలితేనే చంపేసేట్టున్న భర్త రౌద్రాకారం చూసి కిమ్మనకుండా కళ్ళు వదిలేసి నివ్వెరపాటుతో తిలకించింది. ఉమాపతి అన్నాడు. ఈ ఇంటి పరిస్థితి నీకు తెలియదమ్మా కాత్యాయని, నువ్వు అడ్డులే. ఇవాళ నీవు నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ ఉమాపతి కొడుకును చూసి, కాత్యాయని ఈ ఇంటికే జ్యోతిరా సన్యాసి. సాక్షాత్తు కాత్యాయని దేవే. నీకు విద్యావతి కావాలి, నాకు గుణవతి కావాలి. నీ తల్లికి ఇంత డబ్బు తెచ్చిపోసి చాకరీ చేసేదే కావాలి. ఈ అన్నిటితో పాటు మనమెవ్వరం కోరని సౌందర్యం కూడా ఆమెలో సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి పిల్ల. అవతారమెత్తినా ఈ ప్రపంచంలో నీకు దొరకదు. తర్వాత నీవే తెలుసుకుని సంతోషిస్తావు. ముందుగా చెప్తే నీ గయ్యాళి తల్లి జరగనీయదని గుట్టుగా కుదిర్చి చేశాను ఈ పెళ్లి. కానీ నువ్వు నీ తల్లిని మించిన మూర్ఖుడవని అనుకోలేదురా, చెప్తున్నాను. రే వాజమ్మ విను. గుండె చేత్తో గట్టిగా పట్టుకుని మరీ విను. ఈ కాత్యాయని నీ భార్య. బిఏ పాస్ అయింది, సంగీతంలో సరస్వతి. ఇప్పుడేమంటావు? ఏమంటావురా? కళ్ళు పటపటలాడించేస్తున్నాడు ఉమాపతి. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నోట మాట లేకుండా చూస్తున్నాడు శ్రీనివాసరావు. రుక్మిణి అవస్థ సరే వర్ణనాతీతం. మెల్లగా తేరుకొని తలవాల్చి జవాబిచ్చాడు శ్రీనివాసరావు. నన్ను క్షమించండి నాన్న, నిజంగా మూర్ఖుణ్ణే. ఇక నుండి బుద్ధిగా ప్రవర్తిస్తాను. తండ్రి కాళ్ల మీద వాలిపోయాడు. లేవరా, నాకు మాత్రం నీ మీద కోపమా? నీ సొంతం కాదు నాకు కావలసింది అంటూ కొడుకును లేవనెత్తి, ఇటు చూడమ్మ కాత్యాయని అని కోడలికేసి తిరిగాడు. అయోమయావస్థలో శిలాప్రతిమలా నిల్చున్న కాత్యాయని మెల్లగా తలెత్తి
మామగారిని చూసింది. ఆమె నేత్రాల నిండా అశ్రువులు, దుఃఖ బాష్పాలు, ఆనంద బాష్పాలు. మరి ఉమాపతి మృదువుగా అన్నాడు, నీ వంటి కోడలు ఊరికి ఒక్కరున్నా ఈ ప్రపంచం స్వర్గతుల్యమవుతుంది కాచాయిని. నాకు నీ మీద సంపూర్ణమైన విశ్వాసం, అపారమైన గౌరవం ఉన్నాయి. ఇవిగో సర్వాధికారాలు నీకు ఇస్తున్నాను. ఈ కుటుంబ పరిస్థితి చూసావుగా, దీన్ని అన్ని విధాలా బాగు చేయటానికి ప్రయత్నించు అంటూ ఉమాపతి జేబులోని తాళాల గుత్తి కాచాయినికి అందియిపోయాడు. కల్లో నిజమో తెలియని పరిస్థితిలో కాచాయిని అచేతనయ్యి నిలబడింది. తీసుకో కాచాయిని, చాలా మృదువుగా చెప్పాడు శ్రీనివాసరావు. వివాహమైన ఇన్నాళ్లకు భార్యను సాదరంగా సంబోధించాడు. తాళాలు తీసుకుని మామగారి పాదాలకు నమస్కరించింది కాచాయిని. చూడు రుక్మిణి, నిన్ను నీవు హీనపరుచుకోకు, గౌరవించి గౌరవం పొందు. నీకు నీ పిల్లలు పసివాళ్ళైతే కోడలు మరొక తల్లికి పసిబిడ్డ, గుర్తుంచుకో. రా బయటికి అంటూ నిష్క్రమించాడు ఉమాపతి. ఇక తన ఆటలు సాగవని గ్రహించి నిరాశ చేసుకున్న రుక్మిణి పుత్రికామణులతో సహా భర్తను అనుసరించింది. కాచాయిని శ్రీనివాసరావులు ఏకాంతంగా మిగిలారు. కాచాయిని మృదువుగా మెల్లగా పిలిచాడు శ్రీనివాసరావు. కాచాయిని పలకలేదు. కోపమా కాచాయిని? ఈ మూర్ఖుణ్ణి క్షమించలేవా? దీనంగా అడిగాడు. క్షమ, ఎంతటి దారుణాలైనా ఈ ఒక్క రెండక్షరాల మాటతో సమసిపోతాయి. సర్వసాధారణమేగా. మీరు క్షమార్హులైనా కాకపోయినా స్త్రీలు ఎప్పుడూ క్షమాహృదయులే. భర్త కళ్ళల్లోకి చూస్తూ అతి శాంత స్వరంతో పలికింది కాచాయిని. నాన్నగారు చెప్పినట్టు నువ్వు నిజంగా ఈ ఇంటికి, నా జీవితానికి జ్యోతివి కాచాయిని. ఏ పొరపాట్లు లేకుండా ఆదర్శ దాంపత్యం గడుపుతావు అంటూ ఆమె మృదుహస్తాన్ని తన చేతులను తీసుకున్నాడు శ్రీనివాసరావు. అధోగతిలోనున్న ఈ సంసారం నువ్వు అడుగుపెట్టినంతనే ఇంత ఉత్తమ మార్గంలో పడడం ఎంత శుభసూచకం. మౌనంగా మృదువుగా నవ్వింది కాచాయిని. కిటికీ చువ్వల గుండా లోనికి ప్రసరించి వారిపై కాంతిని నిలిపిన ఉదయభాస్కరుని బంగారు కాంతులు శుభమస్తు అని దీవించినట్లున్నాయి. అయిపోయిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.